పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ చాలా కామన్ కారణం. ఫీమేల్స్లో ఆడోళ్ళలో సంతానలేమి సమస్య కావడానికి యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. దీనివల్ల అండం విడుదల కాకపోవడం అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్లో యూజువలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయమంటారు. అంటే బరువు తగ్గించడము, డయట్ బ్యాలెన్స్డ్గా ఉండడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, వీటన్నిటి వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయ్యి హార్మోన్ లెవెల్స్ నార్మల్గా అవుతాయి. మెడికేషన్స్లో యూజువలీ క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్ ఇవన్నీ ఇస్తే అండం విడుదల అవ్వడానికి బాగుంటుంది. ఇవన్నీ పనిచేయకపోతే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. దీనివల్ల అండాశయాల్లో అండాలు పెరగడానికి చాలా బాగుంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మెట్ఫార్మిన్ అనే మెడికేషన్ ఇస్తారు. దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, అండం విడుదల అవ్వడం చాలా ఈజీగా అవుతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని కూడా చేస్తారు. దీనివల్ల అండం విడుదలవుతుంది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ పొందొచ్చు. పీసీఓఎస్లో ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి.